మీకు ఒక విషయం చెప్పనా? చెప్పు 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 సార్ మీకు ఒక విషయం చెప్పనా? ప్లీజ్ సార్. మీరు ఆశ్చర్యపోయేటువంటి విషయం. చెప్పు. నిజంగా ఎంత దారుణంగా ఉంది ప్రభుత్వం అంటే, వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. మన ప్రభుత్వంలో మంత్రి సిదిరి అప్పలరాజు మీకెవడైనా కనిపిస్తే ఎక్కడైనా గాని జుత్తు పట్టుకొని చొక్కా పట్టుకొని పళ్ళు రాలగొట్టమని చెప్పి మత్స్యకార మంత్రి అర్థమైంది. వెళ్ళిపోరా చూడ వెళ్ళిపో. మత్స్యకారులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తా ఉంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే. చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. ఆడేమో స్వాతి ముత్యం, నువ్వు ఆని ముత్యం, మధ్యలో నేనే ఎర్రి పుష్పం అయిపోయాను. బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి. మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. నేను ఒక డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. ఒకసారి జరుగుతాయి. చిచ్చి, నేనెంతో మంది బేవార్సుగాల్ని, శుద్ధ బేవార్సుగాల్ని చూశాను కానీ మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. ఆడికి అలాగే అవ్వలేరా? యాక్సిడెంట్ చేస్తే చిన్న కుర్రోళ్ళకి నేరం కాదని చెప్పేసి ఎక్కడ చట్టం చెప్తుందా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. ఈ టెండెన్సీ ఎప్పుడు వచ్చింది అంటే 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. ఇది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కమ్ములు పత్రబాబు చెప్పకో. ఈ విధంగా యాక్సిడెంట్ కేసెస్ లో మర్డర్ కేసులు పెట్టడం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది అన్న సంగతి ఆయన మర్చిపోయారేమని మరొకసారి ఆయన గుర్తు చేస్తున్నారు. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేస్తే పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఆ చట్టాన్ని తప్పు పడుతున్నారే అంటున్నాను నేను. రాజకీయ నాయకులు కదండి, తప్పదు మరి అలాగే మాట్లాడు. అంటే ఎంత దారుణంగా జరుగుతా ఉందని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు. సిగ్గుండాలా? జువలదినెలో మత్స్యకారులకు ఇబ్బంది కలుగుతా ఉన్న పరిస్థితుల్లో తమిళనాడు నుంచి బోట్ వచ్చి నీళ్లమయం కావడం, వీళ్ళంతా బోటు పైకి ఎక్కడం, బోటు మీద వీళ్ళ హృదయ విదారమైన గాథ అక్కడ స్టార్ట్. పట్టించుకునేవాడు లేడు, ఎవరూ లేరు. గంటలో ఇంటికి వస్తానని చెప్పిన తాను గంట అయిపోయినా, 2 గంటలు అయిపోయినా, 3 గంటలు అయిపోయినా ఇంటికి రాకపోయేసరికి మరుసటి రోజు తెల్లవారుజామున ఏం ఫీల్ ఉండదు మామయ్య. తమిళనాడులో బోట్లు వచ్చి మత్స్యకారులు మన మత్స్యకారులకు ఇబ్బంది పడతా ఉంటే ఆ బోటును మన మత్స్యకారులు పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే ఇడిపించింది ఎవరో తెలుసా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళే. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తెంగరమాలోకం. బోటు కూడా ఏంది, స్టేషన్ లో పెట్టిన బంగారం మాదిరి బోటును స్టేషన్ కి అప్పచెప్తే స్టేషన్ లో పెట్టిన బంగారం దొంగతనం అయిపోయినట్టుగా బోటు దొంగతనం అయిపోతుంది. చెప్తుంటే వెళ్ళిపోతున్నావేంట్రా? వినేవాళ్ళు ఉంటే కూర్చోబెట్టు, నేను కదైనా చెప్తావు. నువ్వు మంచోడు అంటే నమ్మేస్తా అనుకుంటున్నావా? ఎవరైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. అక్కడ కూడా అప్పుడు కూడా సాయికృష్ణ చేస్తే పసివాడు తప్పులు చేశాడంటున్నారు. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారితో ఒకటి ఉందండి, అది మంచి కావచ్చు చెడు కావచ్చు,
కొంతమందికి మంచి కూడా అనిపించవచ్చు. ఏమిటో ఆయనకి ఏది నచ్చితే అది చేస్తాడు. ఎంత దూరం చేస్తాడంటే, సపోజ్ నాగరాజు అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. నాగరాజు తప్పు చేశాడు అనుకో, అంటే ఒక రేప్ చేశాడు లేకపోతే ఒక మర్డర్ చేశాడు, నేను వెళ్ళి సార్ నాగరాజు ఒక మర్డర్ చేశాడు అన్నా అనుకోండి, ఒకటే కదనా అంటాడు. పిచ్చండి ఇది. ఒక మర్డరే కదా చేసింది అంటాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన